పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్స్ పై విచారణ స్పీకర్ కోర్టులో ఈ రోజు నుంచి ట్రయల్ షురూ. తొలి విడతగా 4 ఎమ్మెల్యేల ట్రయల్ ప్రారంభం. 10 రోజుల్లో ట్రయల్ ని ముగించాలని స్పీకర్ నిర్ణయం. తెలంగాణలో స్థానిక సంస్థల సమరానికి రంగం సిద్ధం. షెడ్యూల్ రిలీజ్ కు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధం. ఎన్నికల కోసం ఎక్సైజ్, పోలీస్, పంచాయతీరాజ్ శాఖల ద్వారా నివేదికలు రెడీ. ఇవాళ మధ్యాహ్నం విజయవాడ ఇంద్రకీలాద్రికి వెళ్లనున్న ఏపీ సీఎం. దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు. మూలా నక్షత్రం సందర్భంగా 3 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. అనంతపురం జిల్లాలో యువకుల ప్రమాదకరమైన బైక్ స్టంట్స్. బుక్కరాయి సముద్రం మండలంలో హల్చల్. అనంతపురం అమరావతి జాతీయ రహదారిపై బైక్ రేసులో గోవిందపల్లి, బోయగొట్టాల శివారు రహదారులపై డేంజర్ స్టంట్స్. ఏడుపాయల వద్ద మంజీరా నది మహా ఉగ్ర రూపం. టెంపుల్కు వెళ్లే అన్ని దారులు మూసివేత. 17 రోజులుగా మూసి దగ్గరున్న వనదుర్గ ఆలయం. రాజగోపురంలోనే కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి వేడుకలు. ఇవాళ సరస్వతీదేవిగా అమ్మవారి దర్శనం. అత్యంత వైభవంగా జోగులాంబదేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు. ఇవాళ 7వ రోజు కాళరాత్రి దేవిగా భక్తులకు దర్శనం. అమ్మవారికి సుహాసిని, కుమారి పూజలు, దర్బారు సేవ. అనంతపురం జిల్లా రాయదుర్గం నగరేశ్వర స్వామి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు. 7వ రోజు శ్రీ ధనలక్ష్మీదేవిగా అమ్మవారి దర్శనం. ₹1 కోటి నగదు, కేజీ బంగారం, నాణ్యాలతో అమ్మవారి అలంకరణ. ప్రకాశం జిల్లాలో అటవీశాఖ అధికారుల స్పెషల్ డ్రైవ్. వన్యప్రాణుల పరిరక్షణ, అటవీశాఖ చట్టాలపై అవగాహన. వన్యప్రాణులను హతమారిస్తే జైలు శిక్ష తప్పదని హెచ్చరిక. కడప జిల్లా భాకరాపేట క్రాస్ వద్ద లేడీ హల్చల్. బస్ ఖాళీ లేదని చెప్పినా వినకుండా డ్రైవర్తో వివాదం. డ్రైవర్ సీట్లో నుంచి బస్ ఎక్కి కూర్చున్న మహిళ. తిరుమలలో 6వ రోజు వైభవంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. కాసేపట్లో హనుమంత వాహన సేవ. సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథోత్సవం. రాత్రి 7 గంటలకు గజవాహనంపై విహరించనున్న స్వామివారు. బాసరలో కన్నుల పండుగగా శరన్నవరాత్రి ఉత్సవాలు. మహాగౌరి రూపంలో భక్తులకు అమ్మవారి దర్శనం. మూలా నక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తులు. గోదావరి ఉగ్ర రూపంతో పుణ్యస్థానాలకు అనుమతి నిరాకరణ. పుష్కర ఘాట్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు. ధవళేశ్వరం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ. 11.70 అడుగులకు తగ్గిన నీటి మట్టం. ఊపిరి పీల్చుకున్న నదీ పరివాహక ప్రాంత ప్రజలు. ఇన్స్టాలో సమంత పోస్ట్ వైరల్. నా 20 ఏళ్ల వయసులో నిజమైన ప్రేమ గురించి ఎవరూ చెప్పలేదు. ఇప్పుడు 30లోనూ నా ఆలోచన మార్చుకున్నానంటూ పోస్ట్. మనల్ని మనం ప్రేమించుకోవడమే నిజమైన ప్రేమ అని అర్థం చేసుకున్నానన్న శామ్.